అరిసెలు మన అందరికీ ఇష్టమైన స్వీట్ రెసిపీ. సంక్రాంతి వచ్చిందంటే చాలామంది ఇష్టంగా ప్రిపేర్ చేసుకునే స్వీట్ రెసిపీస్లో అరిసెలు కూడా ఉండాల్సిందే. కానీ చాలామందికి అరిసెలు రెసిపీ అంత పర్ఫెక్ట్గా కుదరదు. ఎందుకు అంటే ఆ ప్రొసీజర్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి. కానీ డిఫికల్ట్గా ఉన్నా కానీ మనం ఈ ప్రొసీజర్ కనుక ఇష్టమై ఫాలో కనుక చేసినట్టయితే అరిసెలు చాలా అంటే చాలా సింపుల్ ప్రొసీజర్తో చాలా ఈజీగా అయిపోవడమే కాకుండా పర్ఫెక్ట్గా అరిసెలు అనేవి వస్తాయి. మరి లేట్ చేయకుండా హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్, మీరు చూస్తున్నారు ఆర్కేస్ కిచడి. ఈరోజు మన ఈ వీడియోలో సంక్రాంతి స్పెషల్ స్వీట్ రెసిపీ అరిసెలు చాలా సింపుల్ ప్రొసీజర్తో పర్ఫెక్ట్గా ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చో, ఎలాంటి టెన్షన్ లేకుండా మెజర్మెంట్ కూడా చాలా పక్కాగా టిప్స్తో మనం ఫాలో అయ్యి కనుక ప్రిపేర్ చేసినట్టయితే ఏ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నదే ఈరోజు మన ఈ వీడియో. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అరిసెలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం చేయాల్సిన పని బియ్యాన్ని నానబెట్టుకోవడం. 1 డే బిఫోర్ హోల్ నైట్ నానబెట్టుకుంటే ఇంకా చాలా మంచిది. రేషన్ బియ్యం ఉంటే మరీ మంచిది. ఎందుకు అంటే రేషన్ బియ్యం అనేది అన్పాలిష్డ్ కాబట్టి మనం ప్రిపేర్ చేసుకొని తిన్నట్టయితే వీటితోని చాలా అంటే చాలా టేస్టీగా ఉండడమే కాకుండా ఆ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అందుకనే రేషన్ బియ్యం చాలా అంటే చాలా బెస్ట్. మెజర్మెంట్ విషయానికి వచ్చినట్టయితే మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా నేను మీకు చూపిస్తాను. ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా. అందుకోసం నేను కప్స్ యూజ్ చేస్తున్నాను. మీరు ఇంట్లో ఏ కప్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను యూజ్ చేసిన కప్ వచ్చేసి 2 కప్స్ అనమాట. ఆ కప్తో మనం మెజర్ చేసినట్టయితే దగ్గర 1/2 kg వరకు మనం బియ్యం అనేటివి వచ్చింది. సో 2 కప్స్ నేను బియ్యాన్ని హోల్ నైట్ మనం నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్నింగే చేయాల్సిన పని ఏంటంటే 12 to 14 hours నానబెట్టుకున్న తర్వాత మనం వాటర్ మొత్తం రిమూవ్ చేసి ఒక సపరేట్ పేపర్ కానీ ఇంకేమన్నా క్లాత్ కానీ మనం పరుచుకున్నట్టయితే మొత్తం అదంతా వాటర్ రిమూవ్ చేసిన తర్వాత బియ్యాన్ని ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ విధంగా మనం మొత్తం పరుచుకున్న తర్వాత మంచిగా ఆరబెట్టుకోవాలి ఇంకొక 1.5 hour వరకు. అప్పుడైతే ఏమవుతుందంటే మొత్తం వాటర్ మొత్తం రిమూవ్ అయ్యి మనకి అరిసెలు అనేవి చాలా బాగా టేస్టీగా వస్తాయి అన్నమాట, ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఇప్పుడు బియ్యాన్ని మంచిగా ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లో ఇప్పుడు మనం మంచిగా ఫైన్ పౌడర్ మాదిరిగా దీన్ని అంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఎంతవరకు మనం పిండిని చాలా మంచిగా గ్రైండ్ చేసుకోగలిగితే అంతవరకు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ విధంగా ఇప్పుడు మనం పిండిని బాగా మిక్సీ చేసుకున్నా కానీ ఖచ్చితంగా దీన్ని మళ్ళీ ఒకసారి జల్లెడ అనేది పట్టుకోవాలి. ఎందుకంటే ఎంత బాగా మనం మిక్సీ చేసినా కానీ బియ్యం అట్లానే ఉంటాయి లాస్ట్లో. కాబట్టి ఆ పిండిలో మళ్ళీ ఒకసారి మనం జల్లెడ పట్టుకుంటే అదంతా కూడా సపరేట్ అయిపోతుంది. ఆ సపరేట్ అయింది కూడా నేను మీకు చూపిస్తాను ఎంతవరకు ఇందులో ఆ బియ్యం అనేటిది అట్లానే గ్రైండ్ కాకుండా ఉన్నదని. సో దట్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం మొత్తం కూడా ఇదంతా కూడా ఫైన్ పౌడర్ మాదిరిగా మనం జల్లెడ పట్టుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే మనం ఎంత కూడా గ్రైండ్ చేసినా కానీ ఆ బియ్యం అనేటి రవ్వ మాదిరిగా అట్లానే ఉండిపోయినాయి. మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా మనం సపరేట్ చేసుకుందాము. దగ్గర ఇది ఒక 1/2 కప్పు వరకు మనకు అట్లానే ఇది మిగిలిపోయింది. సో ఇప్పుడు మనం మంచిగా దాన్ని పౌడర్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము. ఈలోపు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ అనేది తీసుకోండి. అందులో మనం ఈ నువ్వుల్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. లైట్ కలర్ వచ్చే విధంగా మనం దీన్ని బాగా మనం వేయించుకొని ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకోండి. మనం పాకం కోసం ఏదైతే ప్యాన్ తీసుకున్నామో అదంతా హీట్ అయిన తర్వాత ఇప్పుడు బెల్లము 1 కప్పు. ఇంతకుముందు నేను చెప్పినట్టు సేమ్ ఏదైతే మనం కప్ యూజ్ చేస్తున్నామో 2 కప్స్ మనం బియ్యము యూజ్ చేసినట్టయితే 1 కప్ వచ్చేసి మనం బెల్లము యూజ్ చేస్తున్నాము. ఇది దగ్గర మనకి 150 grams వరకు ఉంటుంది అనమాట. ఇంకొంచెం మీకు అడిషనల్గా ఇంకేమైనా కావాలనుకుంటే స్వీట్నెస్ ఒక 3 to 4 spoons మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ మాత్రము అది కొంచెం అది మునిగే విధంగా మనకి ఏదైతే బెల్లం యాడ్ చేసుకున్నామో అది లైట్గా మునిగేంత వరకే మనం వాటర్ పోయాలి. ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో దట్ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. అది జస్ట్ మునిగే వరకు మనం వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మంచిగా ఒక 3 to 4 minutes వరకు మనం హై ఫ్లేమ్ పెట్టిన తర్వాత కొంచెం బెల్లం అనేది కరిగిన తర్వాత మొత్తం కూడా ఇప్పుడు జస్ట్ ఒక 30 to 40 seconds ఉన్న తర్వాత ఇప్పుడు మనం కొబ్బరి తురుము అనేది యాడ్ చేసుకుందాము. జస్ట్ 1/2 కప్పు. ఇదంతా కూడా కప్ సిస్టమే నేను చెప్తున్నాను, ఎందుకంటే మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ కావద్దు అని పర్ఫెక్ట్గా మనకి మెజర్మెంట్ అనేది ఉంటుంది. మీరు ఏ కప్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా మనం బియ్యము అదంతా పిండి మనం చేసి పెట్టుకున్నామో అది ఇప్పుడు మెల్లమెల్లగా యాడ్ చేయాలి. అది ఎప్పుడు యాడ్ చేయాలి అంటే మనం కొబ్బరి తురుము ఏదైతే యాడ్ చేసినామో అది యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక 1 minute లోపే కొంచెం స్టవ్ పైన పెట్టుకొని ఇది యాడ్
యాడ్ చేయాలి. లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది బెల్లము, మరి ఎక్కువసేపు ఉండొద్దు. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఈ ప్రొసీజర్లో. ఇది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది మనకి ఆ అరిసెలు ప్రిపేర్ చేసుకోవడానికి. ఇది కనుక మనం బై మిస్టేక్ ఏమన్నా అటు ఇటు అయినా కానీ మొత్తం అదంతా ప్లాన్ అంతా మనకి స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి ఇందులో మనం కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడైతే మనము కొబ్బరి తురుము యాడ్ చేస్తున్నామో, ఒకవేళ కొబ్బరి తురుము మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. కొబ్బరి తురుము యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక 1 minute లోపట్నే మనము బియ్యం పిండి ఇందులో యాడ్ చేస్తున్నాము. ఎక్కువ యాడ్ చేయొద్దు బియ్యం పిండి, కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మంచిగా ఇదంతా బాగా మనము మిక్స్ చేసుకోవాలి. 2 cups నేను బియ్యం అనేది తీసుకున్నాను. ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఇంతకుముందు చూసినారు. వాటర్ అయితే నేను బెల్లం పాకంలో యాడ్ చేసినాను, సేమ్ అదే కప్ అనమాట. మొత్తం ఇదంతా ప్రొసీజర్లో మనం యూజ్ చేసింది. ఆ కప్తో 2 cups మనం బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత దగ్గర 3.5 to 4 cups నాకు బియ్యం పిండి అనేది వచ్చిందనమాట. మనం మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పిండి మొత్తం కూడా నేను ఇందులోనే యూజ్ చేసినాను. కరెక్ట్గా సరిపోయింది, పర్ఫెక్ట్ ప్రొసీజర్తో. ఇప్పుడు మీరు చూసినట్టయితే మెల్లిమెల్లిగా యాడ్ చేసిన తర్వాత మనం బాగా కలుపుకునేటప్పుడు ఎక్కడ కూడా ఉండలు రాకుండా ఇదంతా కూడా బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే మనం మంచిగా కలిపిన తర్వాత పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇంకా మరీ గట్టిగా అవద్దు, ఎందుకంటే చల్లగా అయిన తర్వాత ఆల్రెడీ గట్టిగా అయిపోతుంది కాబట్టి మరీ గట్టిగా మనం ప్రిపేర్ చేసుకోవద్దు. ఇప్పుడు కొంచెం చల్లగా అయ్యేంత వరకే మనం వెయిట్ చేయాలి. ఎక్కువ చల్లగా కూడా అవసరం లేదు, అప్పుడైతేనే మనకి ఇది బాగా వస్తుంది. లేకపోతే మరీ గట్టిగా అయిపోతుంది అనమాట ఎక్కువ చల్లగా అయిపోతే. ఇప్పుడు మనం అరిసెలు అనేవి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. అందుకోసము మంచిగా ఒక చిన్న నిమ్మకాయ అంతా మనం బాల్ అనేది తీసుకుందాము ఐ సైజ్లో. ఇప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న వేయించి పెట్టుకున్న నువ్వుల్ని కూడా లైట్గా కొంచెం అత్తుకొని మనం ఇదంతా కూడా అరిసెలు మీకు నచ్చిన షేప్స్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు రోటీ ఎందులో అయితే మనం ప్రిపేర్ చేస్తామో దానికి మంచిగా ఒక కవర్ అనేది మనం యూజ్ చేద్దాము. ఆ కవర్ పైన మంచిగా మనం ఆయిల్ లేదా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మంచిగా ఈ విధంగా మొత్తం కూడా ప్రెస్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత నెయ్యి కానీ ఆయిల్ కానీ మనం యాడ్ చేసుకున్న తర్వాత కడాయిలో హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న అరిసెలను ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మనము గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా 2 sides కూడా ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎక్కడ కూడా ఇమ్మీడియట్గా మనం వేసిన తర్వాత గంటెతో అటు ఇటు అనబడద్దు అనమాట. మళ్ళీ అది పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అట్లా కాకుండా వేసిన తర్వాత జస్ట్ ఒక 1-2 minutes ఉండాలి. ఆయిల్ మాత్రం బాగా హీట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మంచిగా 2 sides కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనము సర్వ్ చేసుకున్నట్టయితే వేడివేడిగా సంక్రాంతి స్పెషల్ అరిసెల రెసిపీ చాలా సింపుల్గా ఈజీ ప్రొసీజర్తో మనం ప్రిపేర్ చేసుకున్నాము. ఈ కప్ సిస్టమ్ అనేది చాలా సింపుల్ వేలో అయిపోతుంది. ఎక్కడ కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. మీకు ఎట్లా కుదిరింది అనేది కమెంట్స్లో కూడా పెట్టండి. ఇది వాటి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్లో ఉన్న కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు రెసిపీలో డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.